ఒకానొక టైంలో ఒక సినిమాకు రాశాడు. హ్మ్. అది 'ఫ్రెండ్స్ కాలనీ' అనే ఒక సినిమా. హ్మ్. ఆ సినిమాలో బొంబాయి బోలే గారు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు ఆ సినిమాకి. హ్మ్. ఆ సినిమాలో మా బాబాయ్ రాసిన పాట కీరవాణి గారు పాడారు. ఓకే. చాలా బాగుంటుంది అది. స్నేహం మీద సాంగ్ 'ఫ్రెండ్స్ కాలనీ' సినిమా పేరు. మంచు కన్న చల్లనైన నేస్తంరా, మల్లె కన్న తెల్లనైన తేజంరా, మదిలో నిలిచే మరువలేని జ్ఞాపకంరా, అది మధురాతి మధురమైన తీయదనవురా, అదే అదే రా స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, కులమతాలు చూడదు, కుతంత్రాలు చేయదు, కల్మషమే ఎరుగదు, కడవరకు తరగదు, స్వార్థానికి లొంగదు, ఏ భోగానికి పొంగదు, కష్టాలకు బెదరదు, దుష్టులకు అదరదు, అదే అదే రా స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. ఇలా నాకు బాగా ఇష్టమైన ఒక చరణము. అమ్మ ప్రేమ తూకమేసి పంచలేడు ఎవడు, స్నేహానికి విలువ కట్టి తుంచలేడు ఎవడు, అమ్మ ప్రేమ తూకమేసి పంచలేడు ఎవడు, స్నేహానికి విలువ కట్టి తుంచలేడు ఎవడు, సూర్యుడైన చల్లబడును స్నేహం అంటేరా, ఆ చందమామె నింగినుదిలి చెంత చేరురా, అదే అదే రా స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము, అదే అదే రా స్నేహబంధము, జన్మ జన్మకి విడిపోని బంధము. ఇది కీరవాణి గారు పాడారు సినిమాలో. చాలా బాగుంది సాంగ్. ఇలాంటి చాలా మంచి సాంగ్స్ రాశాడు బాబాయ్. సో అలా మా బాబాయ్ ద్వారా సినిమా రంగంలో కళ రంగంలోకి అడుగుపెట్టారు. చూసినావా ఒక్క క్వశ్చన్కి ఎంత పెద్ద ఆన్సర్. అవును కదా, సూపర్ అండి, మీరు చాలా గ్రేట్. సూపర్ నేను కాదండి, నాగార్జున గారు కదా. ఓకే, అందులో హీరోయిన్ ఎవరండి? అంటే శిల్ప అనుకున్నారంట. నేను అప్పటికి పుట్టలేదు నాకు తెలిసి. నువ్వు కాదు శిల్ప అంటే, చాలామంది శిల్పా శెట్టి ఉంది, నువ్వు అనుకుంటున్నావు. ఎందుకు గుమ్మడికాయ దొంగలంటే భుజాలు అనుకున్నట్టు, నువ్వు కాదు. ఓకే.